ఇంకోటి సార్, ఈ అందరూ ఐఐటిఎన్ ఫ్యాకల్టీ అంటున్నారు కదా, సో అసలు ఐఐటిఎన్స్ అసలు అంటే ఐఐటి కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకని మరి టీచింగ్ తీసుకుంటున్నారు? యాక్చువల్లీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, ఐఐటీస్లో బీటెక్ చేసిన వాళ్ళల్లో కొంతమందికి వాళ్ళు బీటెక్ చేస్తున్నప్పుడే సెకండ్, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ఫర్ ఎగ్జాంపుల్ పీయూష్ శర్మ ఫ్యాకల్టీ ఉన్నాడు, ఐఐటి మెంటర్స్ బీటెక్ అని, అలాగే అబ్బాయి కూడా. అయితే అతను ఐఐటి బీటెక్ చేస్తున్నప్పుడు సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి ఆన్లైన్లో క్లాస్ చెప్తుండేవాడు. అది టీచింగ్ అంటే ప్యాషన్, ఫిజిక్స్. అతను బయట రాగానే కొంతకాలం వర్క్ చేశాడు, 10 ఏళ్ళ పాటు. దాని తర్వాత మనం తీసుకున్నాం అతన్ని ఫ్యాకల్టీగా. ఇంకొంతమంది నేను ఫ్యాకల్టీగా కాకపోయినా మెంటర్స్ తీసుకుంటారు. ఎలా అంటే ఐఐటీలో మాస్టర్స్ ఎంటెక్ చేసి బయటకు వస్తారు కదా, పాస్ అవుట్ అవుతారు. పాస్ అవుట్ అవగానే అపాయింట్ చేస్తాను, తీసుకొని మెంటర్స్గా కొంతకాలం 3-4 మెంటర్స్ అంటే వాళ్ళు క్లాస్ చెప్పరు కానీ డౌట్ క్లారిఫికేషన్, అసైన్మెంట్ మేక్ చేస్తుంటారు. 2-3 ఇయర్స్కి బాగా స్ట్రాంగ్ అవుతారు, ఫ్యాకల్టీ అవుతారు. అంటే ఒకటి, శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. మా దగ్గర ఫ్యాకల్టీ వర్క్ చేస్తే శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఐఐటీ చదువుకున్న పిల్లలు బయట మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడికి వెళ్తే ఓకే, కోర్ ఈజ్ గుడ్, కోర్లో కూడా శాలరీ బాగా, అంతగా ఎక్కువ శాలరీ మేము ఇస్తున్నాం, ఎక్కువ శాలరీ ఇస్తున్నాం, గ్రోత్ కూడా బెటర్గా ఉంటుంది. బట్ రెండింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాషన్. టీచింగ్ అంటే బాగా ప్యాషన్ వాళ్ళు అందులోకి వస్తారు. టీచింగ్ ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్ టీచింగ్ అనేది నా ఉద్దేశంలో. ఓకే ఓకే